మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు అనే నమ్మకంతో ప్రార్థన చేస్తున్నామా లేదా? నమ్మకంతోనే కదండి ప్రార్థన చేస్తున్నాం. ఓకే, మనకున్నటువంటి సమస్యలు దేవుడు తీరుస్తాడు అనే విశ్వాసంతోనే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మన విజ్ఞాపనలు మనం మొరపెట్టుకుంటున్నప్పుడు మనకొక ఆలోచన ఉంటుంది. నా ప్రార్థన దేవుడు వింటాడు అని ఒక ఆలోచన మనకు ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు కదండి. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. దేవునితో పాటు ఇంకెవరు ఉంటారు? యేసుక్రీస్తు వారు కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. పరిశుద్ధాత్మ ఉన్నారు అంటే వారితో పాటుగా దేవదూతలు కూడా ఉంటాయి. దేవుడు ఉన్నటువంటి చోట దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు వారు ఉంటారు, పరిశుద్ధాత్మ ఉంటారు, దేవదూతలు కూడా ఉంటారు. దేవుని సన్నిధిలో మనకంటే ముందు దేవుడు ఉంటాడా? దేవుని సన్నిధిలో మనం ఉంటామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు అని మనం నమ్మితే మనకంటే ముందుగా దేవుడు ఇక్కడ వచ్చి ఉంటాడు. దేవుని సన్నిధిలో మనకంటే ముందు దేవుడు ఉంటాడు. అంటే మనం వస్తాము, మన ప్రార్థన విన్నపాలన్నీ కూడా విన్నవించుకుంటాము, వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా విన్నవించుకుంటారు అని దేవుడు ముందుగానే వచ్చి దేవుని సన్నిధిలో, అంటే మందిరంలో దేవుడు ఉంటాడు, సంఘంలో దేవుడు ఉంటాడు. మనం ఎప్పుడు ఉంటాము? దేవుడు ముందుగా ఉంటాడు, మనం ఆలస్యంగా ఉంటాం. అలాగే సండే స్కూల్ టీచర్స్ ముందుగా ఉంటారు, సండే స్కూల్ పిల్లలు తర్వాత వస్తారు. ఎవరు ముందు ఉండాలి? స్కూల్లో టీచర్ ముందు ఉండాలా, పిల్లల ముందు ఉండాలా? స్కూల్లో పిల్లలే ముందు ఉండాలి, తర్వాత టీచర్ వస్తారు. కానీ మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనకంటే ముందుగా సంఘంలో దేవుడు ఉంటాడు. మనకంటే ముందుగా మన దేవుడు వచ్చి మన ప్రార్థన విన్నపాలు, మన సమస్యలు అవన్నీ కూడా వింటాడు, మనల్ని పరిశీలిస్తుంటాడు దేవుడు. ఎందుకు మన పట్ల దేవునికి అంత ప్రేమ? ఏమంటే దేవునికి మన పట్ల ఎందుకు అంత ప్రేమ? మనం ఏం చేస్తున్నామని దేవునికి మన పట్ల అంత ప్రేమ అంటే ఒక మాట ఉంటుంది, ఒకసారి మనం చదువుదాము. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉంటాయి. ఇందులో మనం ఆఖరి వచనాన్ని మనం చదువుతాం. ఆఖరి వచనాలు ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరించును, వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉండును, కావున బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురని ఎవరు చెప్తున్నారటండి? సర్వశక్తి కలిగినటువంటి ప్రభువు చెప్తున్నాడు. అంటే సర్వశక్తిమంతుడు అని దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు అని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ యొక్క విశ్వాన్ని చూస్తున్నప్పుడు మనుషులు ఊహలకు అందనటువంటి గొప్ప విశ్వాన్ని మనం
చూస్తున్నప్పుడు ఈ విశ్వాన్ని కలగజేసింది దేవుడు అని మనకు అర్థమైనప్పుడు, లేక మానవ దేహాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని కలుగజేసినటువంటి దేవుడు అని మనకు అర్థమైనప్పుడు, ఈ యొక్క సృష్టిలో మనం చూస్తున్నప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ప్రతి జీవిని కూడా ప్రాణం పోసింది దేవుడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ దేవుడు ఎవరటండి? సర్వశక్తిమంతుడు. ఆ దేవుని గురించి ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు అనేటువంటి దేవుడు మనతో ఒక రిలేషన్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది, మనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమంట? ఆయన తండ్రి, మనం ఎవరటం అంటే పిల్లలము అంటున్నారు. ఆయన ఎవరటండి? తండ్రిగా ఒక ప్రేమను చూపించే విధంగా ఆ మాటలు మనకున్నాయి. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి ఆయన, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారుడు కుమార్తెలనై ఉన్నారు అంటున్నారు. అంటే ఒక తండ్రి పట్ల పిల్లలకి ఎంత ప్రేమ ఉంటుందో, భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, శారీరకమైనటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుంది అంటేనండి, ఎంత ప్రేమ ఉంటుంది అంటే, ఇందుకే మనం మాట్లాడుకుంటున్నట్టుగా విజయనగరం ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీ అందరికీ తెలిసిందే, చెప్పాము. ఆ భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఆ పిల్లల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో, ఎంత ప్రాధేయపడతారో, వాళ్ళని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలని వారి కొరకు వారి యొక్క జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నటువంటి పరిస్థితులు, వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా దారిపోసి వాళ్ళని చదివించి ఉన్నతులుగా చేయాలనే ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులు. అంటే తండ్రి ప్రేమ ఎంతగా ఉంటుందో అనే విషయం మనకు అర్థం కావాలి అంటే, ఏం పేరండి? నవీన. ఎక్కడ ఉంటారు? రైట్. ఫ్యాన్ దగ్గరికి వచ్చాను, ఇలా ముందుకు వచ్చాను. ఆలోచిద్దామంటే, ఒక తండ్రికి ఒక తల్లికి పిల్లల పట్ల ఎంత అమితమైనటువంటి ప్రేమ ఉంటుందో పిల్లలకు అన్నటువంటి మనకు తెలుసు, పిల్లలకు అన్నటువంటి మనకు తెలుసు. ఎందుకంటే మన పిల్లలు బాల్యదినంలో ఉంటున్నప్పుడు వారు నడుస్తూ కింద పడిపోతే తల్లి మనసు తల్లడిల్లిపోతాడు కదా. ఎందుకంటే చిన్న గాయం తగిలినా తట్టుకోలేనటువంటి పరిస్థితి, చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ పిల్లవాడిని ఎవరైనా పిల్లవాడు కొట్టినా మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ పిల్లవానికి ఆకలేసింది అని ఏడుస్తున్నప్పుడు ఆ ఆకలి తీర్చాలనే తల్లిదండ్రుల యొక్క తాపత్రయం ఎంతగా ఉంటుందో తల్లిదండ్రులుగా మనకు తెలుస్తుంది. పిల్లవాడు ఏడుస్తుంటే మనం భరించలేము, వారి ఆకలిని మనం తట్టుకోలేము, వారికి ఏది జరిగినా మనం తట్టుకోలేమండి. పిల్లల పట్ల మనకు అంత ప్రేమ ఉంటుంది. పిల్లల పట్ల అంత ప్రేమగా పెంచుకుంటున్నటువంటి పిల్లలు ఈరోజు సమాజంలో ఎలా తయారైపోతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, విజయనగరంలో జరిగినటువంటి సంఘటన మనకు జ్ఞాపకంలోకి రావాలి, తెలుసుకోవాలి. ఇంత కష్టపడి పెంచుతున్నటువంటి తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపించే విధానం ఎలా ఉంది అంటే, కన్న తల్లి పిల్లవాడి ఆకలిని తీర్చడానికి ఎంత కష్టపడతారో మనకు తెలుసు. వారి అవసరాలు తీర్చడానికి వారు కూలి నాలి చేసుకొని వచ్చి వారి అవసరాలు తీరుస్తుంటారు. ఆడ రోడ్డు మీద తిరగడానికి వెళ్తున్నప్పుడు మంచి బట్టలు కావాలి అనే ఉద్దేశంతో చిరిగిపోయిన చీరైనా సరే, చిరిగిపోయిన జాకెట్ వేసుకొని అయినా సరే ఆ కుమారునికి ఒక మంచి షర్టు మంచి ప్యాంటు కొనిచ్చి బయట తిరుగుతున్నటువంటి పిల్లవాడికి ఎవరు అవమానపరచకూడదు, వాడు బాధపడకూడదు, ఆ 10 మంది స్నేహితులతో ఉంటున్నప్పుడు అవమానపరచబడకూడదు అని చెప్పేసి తన తల్లి కానీ తండ్రి కానీ చినిగిపోయిన బట్టలు వేసుకొని పిల్లవాడికి మంచి బట్టలు వేస్తున్నారు. అంటే
ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో మనకు అర్థమైతే, ఆ తల్లిదండ్రుల పట్ల పిల్లలకి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో అని మనం ఆలోచన చేస్తేనండి, కన్న తల్లినే ఏమండి కడతీర్చినటువంటి పరిస్థితి విజయనగరం ప్రాంతంలో జరిగింది. సుమారు 18-19 ఆ కత్తి పోట్లతో తల్లిని చంపి తల్లి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయి నేను డాన్ అవుతానని చెప్పేసి తన స్నేహితుడు పరారైపోయినటువంటి సంఘటన ఏమండి తల్లిదండ్రుల మనసులను కలిచి వెలిసినటువంటి పరిస్థితి. అంటే ఆ పిల్లవాడి పైన ప్రభావము సమాజంలో సినిమా ప్రభావం కానివ్వండి, ఒక టీవీ ప్రభావం కానివ్వండి, ఒక ఫోన్ ప్రభావం కానివ్వండి, స్నేహితుల ప్రభావం కానివ్వండి, సమాజంలో ఉంటున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే, ఆ పిల్లవాడు అలా తయారడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రుల? ఎవరు? ఆ పిల్లవాడు అంత మూర్ఖంగా, లేక ఆ పిల్లవాడు అంత భయంకరంగా తన మనసులో అంత ద్వేషం తల్లిదండ్రుల పట్ల రావడానికి కారణం ఎవరు? ఒక మాటలో చెప్పాలి అంటే అందరం అని చెప్పుకోవచ్చు. ఆ పిల్లవాడు అంత క్రూరంగా మారిపోవడానికి కారణం బాల్యము నుండి ఆ పిల్లలకు భక్తి నేర్పించలేదు, ఎథిక్స్ మనం నేర్పించలేదు, భయం నేర్పించలేదు. ఆ నేర్పించకపోయేసరికి తల్లిని చూడటం లేదు, తండ్రిని చూడటం లేదు, అన్నదమ్ముల్ని చూడటం లేదు, అక్క చెల్లెలను కూడా ఆలోచించట్లేదు. ఒక మృగంలా తయారైపోతున్నాడు, ఒక పశువులా తయారైపోతున్నాడు. మరొక సంఘటన ఒక దగ్గర జరిగింది. బాబాయ్ కూతుర్ని చేర్చినటువంటి సంఘటన. విలువలు ఏమైపోతున్నాయో తెలియనటువంటి పరిస్థితి. మనిషి ఎందుకు అలా తయారైపోతున్నాడు? ఒకసారి ఆలోచన చేస్తేనండి, ఇలా తయారవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఈ సమాజం అంతా కూడా సాతాను ఆధీనంలోకి వచ్చింది. సాతాను ప్రభావం సమాజం మీదకు పడుతుంది. సాతాను ఒక్కొక్క విధంగా తయారు చేస్తున్నాడు. ఒకరిని హంతకుడుగా తయారు చేస్తున్నాడు, ఒకరిని రేపిస్టుగా తయారు చేస్తున్నాడు, ఒకరిని దొంగగా మార్చేస్తున్నాడు. ఆయన ప్రభావములు, సాతాను ప్రభావంలో పడిపోయి కుటుంబాలు పాడైపోతున్నాయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటం లేదు, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండట్లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలు ఉండట్లేదు, స్నేహితుల మధ్య మంచి స్నేహం ఉండటం లేదు. ఈ రోజుల్లో చూస్తే ఒకరికొకరు ద్రోహం చేసుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విశ్వసించినటువంటి మనము, దేవుడు అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలిసానంటే, దేవుడు అంటే మంచివాడు అని అర్థం. దేవుడు అంటే కీర్తన గ్రంథంలో మంచి మాట ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటే. ఉత్తముడు అంటే మంచివాడు. మంచివాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మంచి గుణాలు కలిగినటువంటి వాడు దేవుడు. దేవుడు ఎవరంటే మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, మంచి గుణాలు కలిగినటువంటి దేవుడు అని మనకు అర్థమైతే, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏమంటే మంచి లక్షణాలు, మంచి గుణాలు కలిగినటువంటి దేవుడు మనకేమవుతాడట? తండ్రి. ఏమన్నాడండి? ఆ దేవుడు మనకేమవుతాడని చెప్తుంటున్నారు ఇక్కడ. మీ తండ్రినై ఉండును అంటున్నాడు. మనకెవరై ఉంటాడట ఆ దేవుడు? మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యమర్గధిపతి అయినటువంటి దేవుడు మనకు తండ్రి. ఆయన మనకు తండ్రి అయితే మనం ఆయనకు పిల్లలము. ఇప్పుడు తండ్రి మన పిల్లల పట్ల ఏం కోరుకుంటాడండి?
ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు, ఆయన మంచి గుణలక్షణాలు కలిగినటువంటి వాడు. అలాంటి తండ్రిని కలిగినటువంటి మనం ఎలా ఉండాలి అనుకుంటాడు తండ్రి అంటే, నా పిల్లలు కూడా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వారిగా ఉండాలి అని కోరుకుంటాడు. మంచి లక్షణాలు కలిగినటువంటి వారిగా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు అంటే పరలోకంలో పాపం జరిగితే దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏమంటాడంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక, అంటే పాపం అంటే దేవునికి పడదు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక పాపం అంటే ఆయనకి పడదు కనుక పరలోకంలో దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా వారిని విడిచిపెట్టక వారిని ఏం చేస్తాడంటే భూమి మీదకి పంపించేస్తాడు. ఒక మంచి విషయం ఈరోజు మనం ఆలోచన చేద్దాము. ఆ భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత దేవుడు న్యాయవంతుడు కదండి, దేవుడు యథార్థవంతుడు కదా. ఎవ్వరు పాపం చేసిన వారిని ఆయన క్షమించడు. అప్పటికి ఆదామవ్వలు భూమి మీదకి రాలేదు. ఆదామవ్వలు భూమి మీదకి రాకుండా పోయేసరికి ఆయన న్యాయవంతుడు కనుక మరి ఆదామవ్వలను భూమి మీదకి తయారు చేసిన తర్వాత దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. భూమి మీదకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. ఎవరిని? ఆదామవ్వల్ని పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ మనం చూస్తున్నప్పుడు పితరుల కాలం. ఏమంటే పితరుల కాలం వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలం. అంటే ఆదాము కాలం నుండి పితరుల కాలం వరకు కూడా మోసం జరుగుతూనే ఉంది, పాపం చేయిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మోసే గారి కాలం వచ్చింది. అప్పుడు కూడా పాపం చేయిస్తూనే ఉన్నాడు. అయినా ధర్మశాస్త్రం దేవుడు ఇప్పించాడు మోసే ద్వారా. ధర్మశాస్త్రం ఇచ్చినా సరే మనుషులు ఎలా మారిపోతున్నారు? పాపులుగానే మారిపోతున్నారు. పాపం చేయిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే సర్వాధికారం ఆయన తీసేసుకున్నాడు. ఆ సర్వాధికారంలో మనుషులందరినీ కూడా పాపం చేయిస్తూనే ఉన్నాడు. మోసే తర్వాత నుండి ఏమంటే యేసుక్రీస్తు వారి కాలం వరకు వచ్చింది. అందుకనే ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి మాట ఏమంటారంటే, ఫిలిప్పీ పత్రికలో కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని లోకంలోనికి పంపుతాడు అన్నాడు. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటారు? అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తేనంటే కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు ఎప్పుడు పంపించాలి అనుకున్నాడు అంటేనండి, సాతాను భూమి మీదకు వచ్చి అందరినీ పాపులుగా మారుస్తున్నప్పుడు మళ్ళీ పరలోకం నుండి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించి దేవుడు ఒక మాట అంటాడండి. ఏంటి ఆ మాట అంటే, నీవు ఎంతమందిని పాపం చేసినా పాపులుగా మారుస్తున్నా సరే ఇదిగో నేను నా కుమారుని భూమి మీదకు పంపిస్తాను. పాపులుగా మారుస్తున్నటువంటి వారిని అందరినీ కూడా మళ్ళీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిస్తాను అని చెప్పేసి ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారికి లోకంలోనికి పంపించిన తర్వాత ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ప్రజలందరి పాపల కొరకు ఈ భూమి మీదకి ఏం చేశాడంటే శిలువ బలియాగం ద్వారా తన ఒక పాపాలన్నింటినీ కూడా కడుగుతున్నాడు. అంటే ఎంతమందిని పాపాలు చేస్తున్నారు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు వారు అంటారు. అంటే లోకంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా కడిగి వేయడానికి యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాను. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చాను. అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే ఈ పాపము ఎంత భయంకరమైనదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఎంత ప్రమాదకరమైనదో మనం అర్థం చేసుకుంటే ఏమండి పాపము జోలికి వెళ్ళకుండా మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ పాపము ఎంత భయంకరమైన సంగతి తెలియక మనం పాపం చేస్తూనే ఉన్నాం. ఇంకా అసలు పాపం అంటే ఏంటి? ఏమంటే పాపం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనందరికీ ఆజ్ఞాతిక్రమమే పాపము అని తెలుస్తుంటుంది. లేక చెయ్యవలసినటువంటి మేలు రాని కీడును మనం చేస్తున్నప్పుడు అది పాపం అని తెలుస్తుంటుంది. కానీ పాపం గురించి మనం ఆలోచన చేస్తేనండి ఒక మంచి విషయం చెప్తున్నాడు దానియేలు గ్రంథంలో మనం చూడగలిగితే. పాపం అంటే ఏంటో మనకు అర్థం కావాలి అంటే ఒక విషయం మనం చదువుతాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. పాత నిబంధనలో దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9వ అధ్యాయము 8వ వచనం నుండి, ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నపుచ్చుకొనున్నట్లుగా సిగ్గే తగి ఉన్నది అంటున్నాడు. అంటే పాపం చేసిన వాడికి ఏం రావాలటండి? సిగ్గు కలగాలటండి. అంటే తప్పు చేసిన వాడు ఓకే, సిగ్గు వస్తుందా? పాపం చేసిన వాడికి సిగ్గు వస్తుందా? కానీ సిగ్గు లేకుండా బ్రతుకుతుందండి సమాజం. అసలు పాపం చేసినోడు, తప్పు చేసినోడు సిగ్గుతో తలవంచుకొని అసలు ఎదుటివానికి తన ముఖం కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితిలో పాపం చేసినవాడు, తప్పు చేసినవాడు ఉంటే వాడు సిగ్గుపడిపోవాలి. కానీ సమాజంలో ఉంటున్నటువంటి వారు పాపం చేస్తే సిగ్గుపడుతున్నారండి ఎవరైనా? లేదండి. సిగ్గుపడుతున్నారంటే అస్సలు సిగ్గుపడటం లేదు. బ్యాంకుల్లో కోట్ల రుణాలను ఎగ్గొట్టినటువంటి వారు సమాజంలో గొప్పవారిగా తిరుగుతున్నారు. వారికి సిగ్గు ఉందంటారా? ఎన్నో కుంభకోణాలు చేసినటువంటి వారు జైలు నుండి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. వారికి ఏమైనా సిగ్గు ఉందంటారా? మానభంగాలు చేసి పసిపిల్లలను కూడా చేసినటువంటి వారు జైల్లోనికి వెళ్ళిపోయి తిరిగి వస్తున్నప్పుడు, బెయిల్ మీద వస్తున్నప్పుడు వాళ్ళని ఊరేగింపులుగా తీసుకొని వస్తున్నారు. వారికి ఏమైనా సిగ్గు ఉందంటారా? సిగ్గుపడవలసినటువంటి వారు, పాపం చేసినటువంటి వారు సిగ్గుపడవలసినటువంటి వారు సిగ్గు లేకుండా నిర్భయంగా బయట సమాజంలో తిరుగుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. తప్పు చేసినవాడు సిగ్గుపడాలండి. తప్పు చేసినవాడికి మందలించినప్పుడు వాడు ఇంకా ధైర్యంగా సమాజం మీదకు వచ్చి వాడిని చంపుతాను అని చెప్పి కత్తి పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉంటున్నటువంటి వారు ఉన్నారంటే వారికి ఏమి సిగ్గు కలుగుతుందంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఈ మాట మనం చదువుతున్నప్పుడు అండి, చూడండి, ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందున మాకును, ఇంకెవరికటండి, రాజులకును, రాజుకు సిగ్గు రావాలి. రాజు పాపం చేసిన సిగ్గుపడాలి. నాకు అధికారం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు ధనం ఉంది కదా, నన్ను ఎవడు ఏం చేయలేడు కదా, నేనే రాజుని కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది కదా అని రాజు కూడా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు రాజుకు సిగ్గు కలగాలి. ఇంకెవరికటండి, అధిపతులకు సిగ్గు రావాలి. పాపం చేసినటువంటి ప్రతి అధిపతికి సిగ్గు ఉండాలి. పాపం చేసినటువంటి రాజుకు సిగ్గు ఉండాలి. పితరులకు సిగ్గు ఉండాలి. పితరులు అనగానే మనకు మంచి మార్గంలో నడిపించేవారు పితరులు. పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచించేవారు పితరులు. వారికి సిగ్గు ఉండాలి. పాపం చేసినప్పుడు వారి ముఖం చిన్నపోవాలి.
పాపం చేస్తే ఎలాగైపోవాలో తెలుసా? సిగ్గుపడిపోవాలి, తలెత్తుకోలేనటువంటి పరిస్థితి, తల దించుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కానీ అలా బ్రతకట్లేదండి సమాజం. ఎలా బ్రతుకుతున్నారు? ఇంకా మనం కింద వచనాలు చదివితే, మేము మా దేవుడైనటువంటి యెహోవాకు విరోధముగా, మా దేవుడైనటువంటి యెహోవాకు ఎలా బ్రతుకుతున్నామంటే విరోధముగా బ్రతుకుతున్నాం. పాపం చేసిన సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాం. మేము దేవునికి విరోధం, మనం విరోధులుగా బ్రతుకుతున్నారట. విరోధంగా బ్రతుకుతూ ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా తిరుగుబాటు చేస్తున్నారట. అంటే దేవునికి ఏం చేస్తున్నాము? తిరుగుబాటు చేస్తున్నాము, మనం తిరగబడుతున్నాము. పిల్లలు తప్పు చేస్తున్నారు, మందలిస్తున్నప్పుడు తల్లిదండ్రులు మనకు తిరుగుబాటు చేస్తున్నారు. పాపం కాదు అది? మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇంత ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నప్పుడు కూడా మనం తిరుగుబాటు చేస్తున్నాము అంటే ఒకసారి ఆలోచించాలండి. మనం పాపం చేయట్లేదా? మన కన్నతండ్రి మీద మనం తిరుగుబాటు చేయట్లేదంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు అందరికంటే ముందుగా దేవుని సన్నిధిలో వచ్చి నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి రావాలనే ఆలోచన, సమయానుకూలంగా రావాలి అనే ఆలోచన మనలో లేకపోతే మనం దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారం అవుతున్నామంటే మనం పాపులుగానే ఉంటున్నామని అర్థం చేసుకోవాలి. ఇంకేమైనా మాట్లాడుతున్నాం? తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, పిల్లలు తప్పు చేస్తున్నా సరే తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? కృపా క్షమాపణ కలిగినటువంటి దేవుడు అటండి మన దేవుడు. ఎన్ని పొరపాట్లు చేస్తున్నా సరే, ఎంత పాపం చేస్తున్నా సరే నిన్ను క్షమిస్తూనే ఉన్నాడండి. ఇంకా ఎందుకో తెలుసా? దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? ఆ భయంకరమైనటువంటి నరకం అంటే ఏంటో దేవునికి తెలుసు కాబట్టి అక్కడికి నా పిల్లలు వెళ్ళకూడదనే ఒక ఆలోచనతో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కానీ మనకు మాత్రం నరకం అంటే భయం లేదు. మనకంటే నరకం అంటే భయం లేదు మనకు. ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. దేవదూతల పాపం చేసినప్పుడు విడిచిపెట్టక ఆ నరకంలోనికి వాళ్ళని పంపించడానికి ఆయన ఏర్పాటు చేసిందే. నరకం ఎవరి కోసం ఏర్పాటు చేసిందంటే మన కోసమా? పిల్లల కోసమా? తప్పు చేసినట్టు వారి కొరకు అది. నరకం తప్పు చేసినట్టు, పాపం చేసినటువంటి వారి కొరకు. ఆ పాపం చేసినటువంటి వారు ఎవరైనా సరే దేవుడు క్షమించలేదు. అది దేవదూతలైనా కానివ్వండి, పిల్లలైనా కానివ్వండి, ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. తప్పు చేసిన వాడికి కోర్టులు క్షమిస్తాయండి? పోలీస్ స్టేషన్లు ఒప్పుకుంటాయి తప్పు చేసినటువంటి వారికి? మనకున్నటువంటి చిన్ని చట్టాలలో, మనకున్నటువంటి పరిధిలో ఉంటున్నటువంటి చిన్ని చట్టాలలోనే మనకే విడిచిపెట్టినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. ఇంకేమంటున్నాడు చూడండి. అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, మళ్ళీ మనల్ని మార్చాలి అని ప్రవక్తలను పంపిస్తున్నాడు. ప్రవక్తలను ఇచ్చి మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలని సెలవిచ్చాను. కానీ మేము మా దేవుడైనటువంటి యెహోవా మాట వినకపోతిని. అంటే మళ్ళీ పాపం చేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. దేవుని మాట వినట్లేదు. ప్రవక్తలను పంపించి చెప్పిస్తున్నాం, మనం మాట వినట్లేదు. న్యాయాధిపతులను పంపించి చెప్పినా మన మాటలు వినటం లేదు. ఏమంటే బోధకుల్ని ఏర్పాటు చేసి మనకు దేవుని మాటలు చెబుతున్నా సరే మన మాట వినటం లేదు. మనం ఎలా ఉన్నామంటే పాపులుగానే ఉంటున్నాం. ఇంకా పాపులుగానే మారిపోతున్నాం. ఏమండి, ఒకటి తిరుగుబాటు చేస్తున్నాము, రెండవది ఆయన మాట మనం వినటం లేదు. ఇంకా కింద వచనాల్లో మనం చదివితే ఇంకేమని చెప్తున్నాడు చూడండి.
ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను నశించదనని నీవు నీ దాసుడకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీదకి కుమ్మరించితివి. అంటే ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. రాజులు పాపం చేసిన దేవుడు విడిచిపెట్టలేదు. న్యాయాధిపతులు పాపం చేసిన దేవుడు విడిచిపెట్టలేదు. ఎవ్వరు పాపం చేసిన దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టడు. ఇది మనసులో మనం పెట్టుకోవాలి. ఈరోజు పాపము చేస్తే దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. కానీ మన అందరము పాపం చేసిన మన కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. మన పాపాలన్నీ తీసివేయాలని తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆ కుమారుని మాటలు వినాలి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసండి. ఒకసారి యోహాను సువార్తను మనం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి వచనమే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి ఒకసారి మనం చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనకిచ్చేసేటట్టండి. ఎవరిని తెలుసా? ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ఒక్కగా ఉంటున్నటువంటి కుమారుణ్ణి ఎవరి కొరకు ఇచ్చేటట్టండి? ఇందాక మనం ఏం చదువుకున్నాం? మీకు నేను తండ్రినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు, కుమారులు కుమార్తెలై ఉంటారు అన్నారు కదా. ఈ పిల్లల కొరకు, ఈ కుమారులు కుమార్తెల కొరకు తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించేసేటట్టండి. ఎందుకు అనుగ్రహించాడంటే మన పాపములో ఉండి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక. పాపంలో ఉండి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక. కానీ మనం ఇంకా పాపులుగానే ఉంటున్నాం. ఏం చేసి పాపులుగా ఉంటున్నాం? దేవునికి తిరుగుబాటు చేసి పాపులుగా ఉంటున్నాము. ఆయన మాట వినక మనం పాపులుగానే ఉంటున్నాం. అందుకని యెషయా గ్రంథంలో ఒక మంచి మాట అంటారు. చూడండి, మనం త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అండి, దేవుని యొక్క ఆవేదన మనం ఆలోచన చేస్తున్నప్పుడు 2వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము. యెహోవా అంటే ఎవరు? ఎవరంటే యెహోవా అంటే ఎవరు? మన తండ్రి. వ్యక్తిగతంగా మనం ఏమనుకోవాలి? మన తండ్రి. దేవుడు అంటే ఎవరు? మన తండ్రి. మన తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశమా ఆలోకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద ఏం చేశారటండి? తిరుగుబాటు చేసి ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఆయన మాట వినక మనం తిరుగుబాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఎలా మారిపోతున్నాం తెలుసా? పాపులుగా మారిపోతున్నాం. దానియేలు గ్రంథంలో ఏమని చదువుకున్నాం? 9వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో మనం చదివితే అందులో ఏం చేశారట? వాళ్ళు తిరుగుబాటు చేశారటండి. వారు దేవుని మాట వినలేదట. దేవుని మాట వినక తిరుగుబాటు చేసి వారు పాపులుగా మారిపోతున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారటండి? రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, పితరులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునికి తిరుగుబాటు చేసి పాపం చేస్తున్నారు. ఏమంటున్నాడు చూడండి, గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెబుతూ, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనుడు నోపింపరు అని చెబుతూ ఎవరు తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి ఒక మంచి టైటిల్ ఇస్తున్నాడు. చూడండి కింద ఏమంటున్నాడు? పాపిష్టి జనమా. తిరుగుబాటు చేసిన వాడు ఎవరండి? పాపి.
దేవుని మాట వినటువంటి వారు ఎవరు? పాపి. ఈ పాపము అనేది మనకు అర్థమైతేనే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామండి, లేకపోతే భయం ఉండదు అసలు. మనం దేవుడు అంటే భక్తి ఉండదు మనకు. భక్తి భయము లేకపోతే ఈ లోకంలో హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఒకరోజు నరక యాతన, ఆ నరకములో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు చిన్న చిన్న మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాట మనం చదువుకుంటాం. కానీ అది ఎలా ఉంటుంది అంటేనంటే, ఒక్కసారి బర్నింగ్ కేసులు మనం చూస్తుంటుంటాం. కాలిపోయినటువంటి వారి పరిస్థితిని మనం చూస్తుంటాం. కొంత పర్సెంటేజ్ 50% కాలిపోతే వాడు బతకడానికి ఛాన్సెస్ లేవు. అలా కాలిపోయినటువంటి వ్యక్తి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఏ బెడ్ మీద పడితే ఆ బెడ్ మీద పడుకోబెట్టరండి. ఎక్కడ పడుకోబెట్టాలి? అరిటి ఆకుల మీద పడుకోబెట్టాలండి. ఎందుకంటే కాలిపోయినటువంటి చర్మము అంటుకుపోతుంటుంది. పడుకోబెట్టినప్పుడు అక్కడ అంటుకుపోతుంటుంది. అప్పుడు ఆయన పడుతున్నటువంటి వేదన మనకు అర్థం కాదు. పక్క నుండి చూస్తాం కదా, మనకు తెలియదు. ఆ మంట, ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే ఆ కాలిపోయినటువంటి వ్యక్తికి తెలుస్తుంది. ఆయన ఏమనుకుంటాడో తెలుసా? నన్ను చంపేయండి, లేకపోతే నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఆయన. ఆ కాలిపోయినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే పరిస్థితి? మంట, నొప్పి. ఏమంటే ఆ మంటను భరించలేక, ఎందుకంటే మనం చిన్న చిన్న వంట చేస్తున్నప్పుడు మనకు కాలుతుంది కదా, ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఆ కాలిపోయినప్పుడు చిన్న ఆయిల్ మన మీదకి పడినప్పుడు, అంటే తాలింపు చేస్తున్నప్పుడు ఆయిల్ మన మీదకి పడినప్పుడు, మన చర్మం మీదకి పడినప్పుడు ఏమంటే ఎంత మంటేస్తుందో చూడండి. వెంటనే మనం నీళ్ళలో చేయి పెడతాము, ఐస్ తీసుకొచ్చి పెడతాము, అయినా సరే మంట తగ్గదు. చిన్న డ్రాప్ మన మీదకి పడినప్పుడు ఆ మంటని మనం భరించలేము. అలాగే ఒక 50% కాలిపోయినటువంటి వ్యక్తి హాస్పిటల్లో ఉంటున్నప్పుడు ఆ మంటను భరించలేక వేదనతో, బాధతో నేను చచ్చిపోయినా బాగుండు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క పడుతున్నటువంటి ఆవేదన ఆయనకే తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అలాంటిది నరకంలో ఎలా ఉంటుందట? అగ్ని ఆరదు, పురుగు సావదు. నేను చనిపోతాను, నన్ను చంపేయండి అన్న సాగు వచ్చే పరిస్థితి ఉండదు. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు అర్థం కావాలండి. ఎందుకంటే రేపు పొద్దున దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన మాట వెనక మనం వెళ్ళేది అక్కడ కాబట్టి. అంత భయంకరమైనటువంటి నరకానికి జారిపోకుండా ఉండాలి అంటే ఈ లోకంలో ఏమంటే ఈ ఎండల్నే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. ఈ ఎండల్ని మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎండలకి మన ఒళ్ళంతా ఏమైపోతుంది తెలుసు, పీసిపోయినట్టు అయిపోతుంది కదా. చెమటలు పట్టినప్పుడు పీసిపోయి నిజంగా భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, మంట ఆరనటువంటి పరిస్థితుల్లో మనం కాలుతుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, యుగాలు నరకంలో పరిస్థితి ఎలా ఉంటుందండి? యుగాలు. ఇక అక్కడ చావడమే తప్ప, అక్కడ చావు లేదు, అక్కడ బాధ భరించడమే తప్ప ఇంకేమీ లేదు. అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏమంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మనం ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు మనం తెలుసుకోవడానికి మాటలన్నీ కూడా రాయబడ్డాయి. ఏమంటున్నాడు చూడండి, పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకాను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయెను.
ఇంకేమంటున్నాడండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పొండు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అండి ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు మనకు భయం రావాలండి. ఎప్పుడైతే మనకు భయం వస్తుందో భక్తి వస్తుంది ఆటోమేటిక్గా. మనకు భయం లేకపోతేనే భక్తి రాదండి. భయం లేకపోతేనే మనకు భక్తి రాదు. భయం రావాలి మనకు. అందుకనే మనందరికీ తెలిసిన మాట చెప్పి ముగిస్తాను. తప్పిపోయిన కుమారుడు ఉంటాడు కదండి. తప్పిపోయినటువంటి కుమారుడికి భయం వస్తుంది, భక్తి వస్తుంది అని ఒక మాట అంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదామా. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని అని తన తప్పును తాను ఒప్పుకుంటున్నాడు. పరలోకంలో ఎవరు ఉన్నారు? మన తండ్రి ఉన్నాడండి, మన దేవుడు ఉన్నాడు. ఆయన మీద తిరుగుబాటు చేసి, ఈయన చేసింది కూడా అదే కదండి. తండ్రిని తిరుగుబాటు చేసి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయి ఆస్తంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ ఆస్తంతా కూడా పోగొట్టేసుకొని ఆఖరికి తిండి లేక పొట్టులు, పందులు తినే పొట్టులు తినాలని ఆశపడినప్పుడు కూడా అది కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వచ్చాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు. తిరిగి ఎవరి దగ్గరికి వచ్చారు? తండ్రి దగ్గరికి వచ్చాడు. నా తండ్రి దగ్గర ఏమంటే పని వాళ్ళకు కూడా సమృద్ధి కలిగినటువంటి ఆహారం దొరుకుతుంది, నాకు ఆహారం లేక నేను యాతన పడుతున్నాను, బాధపడుతున్నాను అని తన తప్పును తాను తెలుసుకొని ఆయన వచ్చి చెప్పినటువంటి మాటలు ఏంటో తెలుసనండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. అంటే ఈయన ఏం పాపం చేశాడు? దేవుణ్ణి తిరుగుబాటు చేశాడు, తండ్రిని తిరుగుబాటు చేశాడు. తండ్రిని తిరుగుబాటు చేయటమే పాపము. అర్థమైంది కదండి. పాపం అంటే ఏంటి? తండ్రి మీద తిరుగుబాటు చేయటం పాపము, తండ్రి మాట వినకపోవటము పాపము. ఆదాము ఏ పాపం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు ఆదాము. తండ్రి చెప్పినటువంటి మాట వినలేదు. ఏమండి, ఎన్నో ఆజ్ఞలు ఉంటుండగా ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోట చెట్ల ఫలములలో అన్నీ తినవచ్చు నువ్వు, కానీ ఒక్క పండు మాత్రం తినవద్దంటే ఆ ఒక్కటే తినడానికి ప్రయత్నం చేశాడు. ఏది చేయొద్దంటే అదే చేస్తామండి మానవ నైజం. ఎందుకంటే మన వెనకాల ఉండి మనం ప్రేరేపిస్తున్నది ఎవరు? సాతాను. నిన్ను రెచ్చగొడుతున్నది ఎవరు? సాతాను. నిన్ను పాపం చేయిస్తున్నది ఎవరు? సాతాను. ఎవరికి చోటిస్తాము? దేవుడు ఈ సన్నిధిలో ఉన్నాడు అని నమ్మితేనండి దేవుని కంటే ముందుగా మనం దేవుని దగ్గరికి వస్తాం. అది మనకు ఉండవలసినటువంటి ప్రేమ దేవుని పట్ల, మన తండ్రి పట్ల. మన తండ్రి పట్ల మనకు ఉండవలసినటువంటి ప్రేమ ఏంటో తెలుసా? మన తండ్రి కంటే మనం ముందు ఉండాలి అనే ఆశ ఉండాలి మనకు. దేవుడు అంటాడు 9 గంటలకు ఆరాధన అన్నాడు అనుకోండి, దేవుడు ఎన్ని గంటలకు ఉంటాడంటే 10:30కు వస్తాడా? దేవుడు 10:30కి రాడు. దేవుడు 8:30కే వచ్చి కూర్చుంటాడు నా పిల్లలు వస్తారు అని. ఎందుకంటే నా పిల్లలు వచ్చి ఆయన వాళ్ళు మొర వినిపించుకుంటారు, వారు ప్రార్థన చేస్తారు, నన్ను ఆరాధిస్తారు, నన్ను గణపరుస్తారు, నా మాటలు వింటారు. నా పిల్లల కొరకు నేను ముందే ఉండాలని 8:30కే దేవుడు ఇక్కడ ఉంటాడు. అంటే మనకంటే ముందుగా దేవుడు ఉంటాడు. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నటువంటి మాటలు. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు వారు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటారు, దేవదూతలు ఉంటారు. అందుకనే దేవుడు మనకి ఎటువంటి ప్రమాదాలు
జరగకుండా కాచి కాపాడుతూ ఉంటుంటాడు. దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఉంటారు. యేసుక్రీస్తు వారు ఉన్నారంటే పరిశుద్ధాత్మ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉన్నారంటే దేవదూతలందరూ కూడా ఉంటారు. ఏమంటే తన కుమారునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే వెంటనే దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నా కుమారుడు ప్రమాదంలో ఉన్నాడు, కాపాడు. ఎంత ప్రొటెక్షన్ అండి మనకు. దేవుడు అంతగా ఆలోచిస్తున్నప్పుడు దేవుని పట్ల మనకు భయము భక్తి లేకుండా మనం ఏం చేస్తున్నామట? తిరుగుబాటు చేస్తున్నాము. ఆయన మాట మనము వినటం లేదు. అదే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చెబుతూ మనకు చెబుతున్నటువంటి మాటలు. ఒక తప్పిపోయిన కుమారుని గురించి ఆ ఒక ఉదాహరణ ఎందుకు అంత చక్కగా అక్కడ రాయించాడు అంటే, ఏమంటే ఈరోజు మనం అందరం కూడా మన తండ్రి, మన కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు, మన కన్న తండ్రి యెహోవా దేవుడు అనే సంగతి మనం మర్చిపోయి మరొక తండ్రి వైపుకు మనం ఆశ చూపిస్తున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, కన్న తల్లిని విడిచిపెట్టి నేను డాన్ అయిపోతాను, డాన్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయనకి నేను కొడుకు అవ్వాలనుకొని వెళ్ళిపోయినటువంటి కుమారులు ఉన్నారు లోకంలో. విజయనగరంలో జరిగినటువంటి సంఘటన అంతే కదండి. డాన్ అంటే ఎవరు? ఆయన తండ్రి. ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నేను కూడా ఒక డాన్గా తయారవ్వాలి అనుకున్నాడు. ఎవరిని విడిచిపెట్టాడు? కన్న తండ్రిని విడిచిపెట్టాడు, కన్న తల్లిని విడిచిపెట్టాడు. కన్న తల్లిని చంపేసి డాన్ అయిపోవాలని చెప్పేసి వాడు బయటికి వెళ్ళిపోయాడు. తల్లి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లల్ని బాల్యము నుండే దేవుని భక్తిలో భయంలో వాళ్ళని పెంచాలి. అందుకే సండే స్కూల్లో మీరు ఆదివారం ఒక్కరోజేనండి, ఆదివారం ఒక్కరోజే మీరు తిండి మానేస్తారో, ఆహారం మానేస్తారో, మీ టిఫిన్ మానేస్తారో, మీ సౌకర్యం మానేస్తారో, ఏది మానేసినా పర్వాలేదు, మీ పిల్లల్ని సండే స్కూల్కి 9:30 అక్కడ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. లేదు మాకు కుదరదు అనుకుంటే నేనేమి చేయలేను, మీ ఇష్టం, అది మీ విఘ్నతకే విడిచిపెడతా. మన పిల్లలు ప్రయోజకులు కావాలి అనుకుంటే, మన పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనుకుంటే మనం ఆ త్యాగం చేస్తాం. తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు, బాధపడితే ప్రయోజనం లేదు. ఎందుకంటే తర్వాత మనం బాధపడే పరిస్థితులు వస్తుంటాయి. ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు, తల్లిదండ్రులను ఎలా ఎదిరించి బయటికి వెళ్ళిపోతున్నారో మనందరికీ తెలుసు. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకులు చేసి ఒక యవన ప్రాయంలో వచ్చినటువంటి ఒక స్త్రీ లేక ఒక యవనస్తురాలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవడో ప్రియుడి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంటే వాళ్ళకి ఏమర్థమైంది అంటే తిరుగుబాటు కాదు అది. ఎన్నో కుటుంబాలు ఈరోజు బాధపడుతున్నారండి. లవ్ మ్యారేజ్లు చేసుకున్న కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు ఈరోజు. కేవలం ఆకర్షణ వ్యామోహంతో వారు బయటకు వెళ్ళిపోయి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి తల్లిదండ్రుల గుండెల మీద తన్ని తిరుగుబాటు చేసి వెళ్ళిపోయి ఎన్నో కుటుంబాలు వారి జీవితాలను పాడు చేసుకున్నటువంటి కుటుంబాలు మన కళ్ళ ముందు చాలా కనబడుతున్నాయి. ఎంతోమంది చెప్తున్నారు, అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ప్రపంచంలో ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని పిల్ల, దేవుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనం, మన తండ్రి దేవుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి మనం దేవుని పట్ల ఎంత భయము భక్తి కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించాలి. అలా ఉందాం ప్రేమైనటువంటి దేవుని పిల్ల. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, వచ్చే నెల మనం అందరం కూడా వన్డే సెమినార్ పెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాం కదా. ఈ వన్డే సెమినార్ కూడా ఒక డేట్ని కన్ఫర్మ్